శత్రువులను కూడా ప్రేమించాలి, వారిని దగ్గరికి తీసుకోవాలి. కష్టాల్లో ఉన్నవారికి తోడుగా ఉండాలన్నదే మిలాద్ ఉన్ నబీ పండుగ ఉద్దేశమని గుంటూరు తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదురుగా మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా ప్రజలకు పాయసం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి పండుగను నిర్వహిస్తామని అన్నారు. అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉండాలని, ఒకరి బాధను మరొకరు పంచుకోవాలని, ఆపదలో ఉన్నవారికి అండగా ఉండాలని కోరారు. వక్ఫ్ బోర్డు భూముల సవరణ బిల్లును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా ఈ సవరణ బిల్లును పార్లమెంట్లో వ్యతిరేకించారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలకు అన్ని వేళగా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుకునే నియోజకవర్గం మైనారిటీ నాయకులు సయ్యద్ మన్సూర్, అగ్గిపెట్టి రాజు, సలీం, సాగర్, కిషోర్, మొహబూబ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం నాన్నగారు ప్రతి సంవత్సరం కూడా పాయసం పంపిణీ చేస్తూ ఉంటాము. అదే విధంగా ఈ సంవత్సరం కూడా అంటే కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అన్నిటికీ అతీతంగా మేము ఏ పండుగైనా కూడా నిర్వహిస్తూనే ఉంటాం. అదేవిధంగా ఈరోజు ఈ పండుగ సందేశం ఏంటంటే మనమందరం కలిసికట్టుగా ఉండాలి. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఒకరికి ఉండాలి. ఎవరైనా మన శత్రువులను కూడా మనం ప్రేమించాలి, శత్రువులని కూడా మన దగ్గర తీసుకోవాలి. కష్టం ఉన్న వాళ్ళకి మనం తోడుండాలి అని చెప్పి సంకేతంతో గుంటూరు తూర్పులో ఈరోజు పాయసం పంపిణీ చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలకి, అలాగే కష్టం ఉన్న వాళ్ళకి మేము అండగా ఉంటాం, తోడుగా ఉంటాం. అదేవిధంగా పార్టీ కానీ లేకపోతే మీ అందరికీ తెలుసు అమెండ్మెంట్ బిల్ గురించి కూడా మేము దీని గురించి కూడా ఫైట్ చేస్తున్నాము. ఎందుకంటే అందరి ఇక్కడ దాదాపుగా లక్షల ఎకరాల ప్రాపర్టీ ఉంది వక్ఫ్ బోర్డు సంబంధించి. దానికి కూడా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు, రాజ్యసభలో మేము దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఖచ్చితంగా దీని గురించి కూడా పోరాటం చేస్తాము. అంటే ప్రజలకి, అలాగే ముస్లిమ్స్కి మీకు అందరికీ తెలుసు ఎన్సీసీ, ఎన్ఆర్సీ కానీ, సిఏ కానీ దాని గురించి గతంలో ఈ బీజేపీ వాళ్ళు ఏ విధంగా మైనార్టీలకి, ముస్లింలు ఎలా ఇబ్బంది పెట్టారు, అదేవిధంగా ఇప్పుడు కూడా వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ గురించి కూడా ఏ విధంగా వీళ్ళని ఇక్కడి నుంచి ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాము. మేము గొంతు ఎత్తుతాము. దీని గురించి మాత్రం